17వ వచనం చదువుకుందాం. అప్పుడు నీ బ్రతుకు మధ్యాహ్న కాలం తేజస్ కంటే అధికముగా ప్రకాశించును. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన ప్రభువా, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా కన్న తండ్రి, నాయన మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నీవే మాకు దిక్కు, నీవు తప్ప మాకు ఎవరు లేరు నాయన. దేవా, ఉన్నవాడివి అనువాడివి, మమ్మల్ని పోషించే దేవుడివి, మమ్మల్ని రక్షించే దేవుడివి, మీ వాక్యం చేత మమ్మల్ని తృప్తిపరిచే దేవుడు కదా. ఒకసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. మీ పిల్లలు నాతో మీరుండి సహాయం చేయండి. యేసు నామమును బట్టి అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఇక్కడ అంటున్నాడు కదా భక్తుడు, అప్పుడు నీ బ్రతుకు మధ్యాహ్నం కాలం తేజస్సు కంటే అధికముగా ప్రకాశించును. ఏమండి, మన బ్రతుకు తేజస్ కంటే, కొద్దిగా పిల్లను కొంచెం కంట్రోల్ చేయండి అయ్యా. అందరి మనసు పిల్లల మీద పడిపోతుంది. ఇక్కడ అనే మాట ఏంటంటే, అప్పుడు నీ బ్రతుకు మధ్యాహ్న కాలము తేజస్ కంటే అధికముగా ప్రకాశించును. మధ్యాహ్నం కంటే ఎక్కువగా ప్రకాశింప చేసే దేవుడు మన దేవుడు. మధ్యాహ్నం ఎలా కాస్తుంది ఎండ, అంతకంటే తేజస్కుంటుందంట మన బ్రతుకు. ఎప్పుడు 13వ వచనం చదువుకుందాం. నీవు నీ మనసు తిన్నగా నిలిపిన ఎడలా, నీ మనసు తిన్నగా నిలిపిన ఎడలా, నీ మనసు ఎక్కడ ఉండాలి? ఇక్కడికి వచ్చాం కాబట్టి ఇక్కడే ఉండాలి. నీ మనసు, అమ్మగారు, నీ మనసు ఇక్కడే ఉండాలి, అటు ఇటు తిరగకూడదు. చాలామంది మనసు ఇక్కడే, మనిషి ఇక్కడే ఉంటాడు కానీ మనసు ఎక్కడో, దేహం ఎక్కడే ఉంటుంది. నీ మనసు ఎక్కడ ఉంటుంది? ఏమండి, అటు ఇటు ఉంటా ఉంటుంది. అందుకనే నీ మనసు తిన్నగా నిలిపిన ఎడలా, నీ చేతులు ఆయన వైపు చాపిన ఎడలా, పాపం నీ చేతులు ఉండట చూచి దాన్ని విడిచిపెట్టాలి. చెప్పండి ఇక్కడ. ఏమండి, పాపం నీ చేతులు ఉండట చూసి దాన్ని విడిచిపెట్టి, పాపం మన చేతిలో ఉందా? కనపడుతుందా? పాపం ఉన్నట్టు కనపడుతుందా? ఇదేంటి అంటాడు ఈయన. ఏమండి, పాపం నీ చేతులు ఉండట చూసి దాన్ని విడిచిపెట్టిన ఎడల. ఎంతమంది పాపాన్ని పట్టుకొని తిరుగుతూ ఉన్నారు? అవును, మోసగాండ్రులు ప్రియులారా. ఈనాడు ఎంతమంది దేవునికి మంచి మనసు ఇవ్వకుండా ఇష్టానుసారంగా జీవించేవాళ్ళు, ప్రార్థన లేకుండా బ్రతికేవాళ్ళు, ప్రార్థన చేయకుండా జీవించేవాళ్ళు. ఎంతమంది ఈనాడు ప్రియులారా దేవుని సన్నిధికి వస్తూ ఉన్నా కానీ నీ మనసు మారిందా? ఏమండి, నీ గుణశీలం మారిందా? నీ బుద్ధి మారిందా? మనం ఎప్పుడు కూడా పరీక్షించుకోవాలి. నా బుద్ధి మారిందా? నా గుణశీలాన్ని మార్చుకున్నానా? నేను దేవుని సన్నిధికి వస్తున్నాను కానీ ఎంత మాత్రం నా మనసు మారలేదే, నా పద్ధతులు మారలేదే. ఎప్పుడైనా పరీక్షించుకున్నావా? ఏమండి, నీవు నీ బట్టలు పరీక్షించుకుంటావు. చీర బాగుందా? ఇది గరుగ్గా ఉందేంటి? ఇది మెత్తగా లేదేంటి? అన్నిటినీ పరీక్షిస్తావు. అన్నం వండేటప్పుడు కూడా ఈ మెతుకులు గట్టిగా ఉన్నాయి, కొద్దిగా ఏం పెట్టాలంట? సిమ్ములో పెట్టాల కదా. సిమ్ములో పెడితే కొంచెం. ఏమంటే చాలామంది ప్రియులు అన్నిటినీ పరీక్షిస్తారు కానీ మనుషులు బాగుండేవా లేవా? నలకలు ఉన్నాయా? ఏమంటే అన్ని విషయాల్లో పరీక్షిస్తావు కానీ నీ మనసును పరీక్షించుకున్నావా? మన మనసును పరీక్షించుకోవాలి. నా మనసు మారిందా? ప్రార్థనకి వెళ్తున్నా, పాటలు పాడుతున్నా, బైబిల్ చదువుతున్నా, అన్ని విషయాల్లో ప్రార్థనకి వెళ్తున్నాను కానీ నా మనసు మారిందా? ఏమంటే ఎంతమంది ఈనాడు చెప్పగలుగుతారు ఆ మాట? నీవు మనసును తిన్నగా నిలిపిన ఎడలా, నీ చేతులు ఆయన వైపు చాపిన ఎడలా, పాపం నీ చేతులు ఉండటం చూచి దాన్ని విడిచిన ఎడలా, నీ గుడారము నుండి దుర్మార్గతను కొట్టివేసిన ఎడలా నిత్యముగా నిర్దోషివై నువ్వు సంతోషిస్తావు. ఎప్పుడండి? నీ గుడారములో, నీ దేహంలో కావచ్చు, నీ ఇంట్లో ఉన్న అండి అన్నీ కూడా
చాలామంది పనికి వెళతారు, పచ్చిమిరకాయలు ఎన్ని తెస్తావో తెలియదు. నీ మనసు తిన్నగా, నేను ప్రార్థనకి వెళుతున్నాను కదా, ఆ రైతు పెట్టక తలకి నేను తీసుకొని పోకూడదు కదా, ఏంటి దాచేసుకుంటావో? నీ మనసు మంచిదేనా? మారిందా? అబద్ధలాడటం, మోసాలు చేయటం, భర్తను మోసం చేయటం. ఎంతమంది ఈనాడు భార్యల మోసం చేసి తాగి వచ్చేవాడు, భర్తను మోసం చేసి డబ్బులు తీసుకుని చీర కొనుక్కునేవాళ్ళు, జాకెట్లు కొనుక్కునేవాళ్ళు. లేకపోలేదు. నీ మనసు మారిందా? ఎప్పుడు మారింది నీ మనసు? ప్రార్థనకు వస్తున్నావు, పరిశుద్ధంగా జీవించాలనిపిస్తుంది, కానీ నీ మనసు డబ్బుల కాడికి వచ్చేసరికి, చీరల దగ్గరకు వచ్చేసరికి, ఏదైనా చూసిన తర్వాత మనసు అంతా కూడా చెదిరిపోతా ఉన్నది. దేవుడి మీద ఉందా నీ మనసు? దేవునికి నమ్మకంగా ఉంటున్నావా? నీ గుడారములో నుండి దుర్మార్గతను కొట్టివేసిన యెడల నిత్యముగా నిర్దోషివై నీవు సంతోషించదువు, నిర్భుడవై నీవు స్థిరపడి ఉందువు. నిర్భయంగా. సంతోషం ఎప్పుడు వచ్చిందంటే మనలో ఉన్న పాపాన్ని తీసేసుకున్నప్పుడు. ఎప్పుడు సంతోషం చెప్పండి? మనకి ఎన్నున్నా కానీ సంతోషం ఉండదు. కానీ నువ్వు దేవుని వాక్యం మన హృదయంలోకి ఎప్పుడైతే ఆహ్వానిస్తావో, ఎప్పుడైతే తగ్గించుకుంటావో, నీకున్న సంతోషం ఎవరికి ఉండదండి. బంగారం అక్కర్లేదు, పొలాలు అక్కర్లేదు, డబ్బు అక్కర్లేదు. దేవుడు నీ హృదయంలో ఉంటే, దేవుని వాక్యం నీ హృదయంలో ఉంటే నీకున్న సంతోషం ఎవరికి ఉండదండి ఈ లోకంలో. ఎవరికి కావాలంటే డబ్బు, ఎవరికి కావాలా పొలాలు? వాటి మీదనే పడి 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 ఎంతమంది నాడు ప్రియులు చూడండి, దేన్ని తీసుకొని పోకుండా వెళ్ళిపోతా ఉన్నారు, దాన్ని అక్కడే వదిలిపెట్టి వెళ్ళిపోతా ఉన్నారు. నీ మనసు ఎక్కడుంది? డబ్బు అంటావు, మోసాలు చేస్తావు, అబద్ధాలు ఆడతావు, నీ శరీరాన్ని పాడు కూడా చేసుకుంటావు. డబ్బు కోసం శరీరాన్ని పాడు చేసుకున్న వాళ్ళు ఎంతమంది అబలలో పాడైపోయారండి. నీ మనసు తిన్నగా ఉన్నదా? ప్రభు దగ్గరకు వచ్చిన తర్వాత జీవితాన్ని మార్చుకోకుండా, బ్రతుకును మార్చుకోకుండా ఎంతకాలం ఈ కొత్త సంవత్సరంలో బ్రతుకు మార్చుకోలేక ఈ రోత జీవితాన్ని తీసేసుకుంటా, నా పద్ధతులు మార్చుకుంటా అంటున్నాడు కదా ఆయన. నీ చేతులు ఆయన వైపు సాపిన యెడల, పాపం నీ చేతిలో ఉండడు చూచి దాన్ని విడిసిన యెడల, నీ గుడారముల నుండి దుర్మార్గతను కొట్టివేసిన యెడల నిత్యముగా నిర్దోషివై సంతోషించదవు, నిర్భుడవై నీవు స్థిరపడి ఉందువు. స్థిరంగా ఉంటావు అన్నమాట. స్థిరం అండి. స్థిరమైన జీవితాలు మనకున్నాయా? రేపు వచ్చి వారం వాడొచ్చి బిల్లు కొడతాడేమో, టింగు టింగు గుండెల్లో లమ్డిక్ లమ్డిక్. అప్పులోడొచ్చి అడుగుతాడేమో. అప్పు లేకపోతే నువ్వు ఎవరికి భయపడిన అవసరం లేదండి. అప్పు ఉంటే చెప్పండి, ఎక్కడ పరుగు తీస్తాడో, ఎక్కడ ఏమంటాడో. అవును ప్రియులారా, చూడండి, దేవుని సన్నిధికి వచ్చినప్పుడు నీవు నీ గుడారం నుండి దుర్మార్గతను కొట్టివేసుకున్న యెడల నిత్యముగా నీవు నిర్దోషివై సంతోషం. ఎక్కడుందండి ఆ సంతోషం? దేవుడి దగ్గర తప్ప ఎక్కడ లేదండి సంతోషం. ఒకప్పుడు నేను ప్రియులారా చూడండి ఇష్టానుసారంగా బ్రతికెట్ట ఆ దినాల్లో ప్రియులారా చూడండి, డబ్బు ఉంది, ఇష్టానుసారంగా జీవించాను, కానీ సంతోషం లేదు. ఎప్పుడైతే ప్రభువు నా హృదయంలోకి ఆహ్వానించానో అప్పుడు సంతోషం వచ్చిందండి నాకు. ఆయన ఎక్కడ ఉన్న సంతోషం ఎక్కడ లేదు, ఎక్కడ లేదు. ఉన్నదా నీకు? సామెతల గ్రంథము 3వ అధ్యాయము, సామెతల గ్రంథము 3వ అధ్యాయం 8వ వచనం చదువుకుందాం. 3:8. అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును, నీ ఎముకలకు స్వస్థతయు కలుగును. ప్రియులారా చూడండి, ఎప్పుడు నీ దుర్మార్గతను కొట్టివేసినప్పుడు, నీ మనసు తిన్నగా ఉన్నప్పుడు, సంతోషంగా ఉన్నప్పుడు అంట ఏముంటుందంట? అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యం అండి. మన దేహాలకు ఆరోగ్యం లేకపోవడం కారణం ఏంటి? మన దేహానికి ఆరోగ్యం ఉంటలా. ఎప్పుడు చూసినా మూలుగుడు, ఎప్పుడు చూసినా నొప్పులు, ఎప్పుడు చూసినా బాధలు. అంటే హృదయంలో ఎవరు లేరు? దేవుడు లేడు. నీ హృదయంలో ఉన్న పాపాన్ని నువ్వు తీసివేసుకున్నట్టయితే ఎప్పుడు సంతోషిస్తావు, దేవుడితో ఉంటావు.
మనుషులతో కాదండి, మనుషులతో సంతోషంగా ఎంతకాలం అంటే చెప్పండి. ఒకసారి నీ దగ్గర నీ కాడికి వస్తాడు, నిన్ను పొగుడుతాడు, లేకపోతే నిన్ను పొగుడుతుంటుంది, నువ్వు ఆమెను పొగుడుతూ ఉంటావు. కొంతకాలం తర్వాత మధ్యలో ఏదన్నా పగ వచ్చింది, శత్రువు అయిపోతారు. సంతోషం ఎక్కడ ఉంటుంది? ఎగిరిపోద్ది అంతే. ఏమండి, దేవునితో సంబంధం పెట్టుకుంటే, దేవుడితో జీవించినట్టయితే ప్రియులరా, ఏమండి, దేవునికి మనం నమ్మకంగా జీవించినట్టయితే ప్రియులరా, దేవుడు నిన్ను దీవెనకరంగా చేస్తాడు, ఆరోగ్యాన్ని ఇస్తాడు, విలువైన ఏమండి నీ స్థితిని మార్చి పడేస్తాడు. తెలుసునా? అందుకే అంటున్నాడు కదా ఆయన, అప్పుడు నీ దేహానికి ఆరోగ్యమును, నీ ఎముకలకు సత్తు కలుగును. ప్రియులరా, శక్తి అండి ఎముకలకి. ఈరోజు ఏమండి మనుషులు అంటున్నారు కదా, కింద పడితే పుళ్ళుక్కి నిరిగిపోయిందండి. ఏందది? అమ్మా ఉన్నావా? ఇక్కడ ఉన్నవా? మనసు ఉంది అక్కడ? కింద పడిపోవడంతోనే కాలు వచ్చి ఇరిగిపోతుంది. కారణం ఏంటంటే ఆ ఎముకల్లో ఏం లేదు, సత్తువ లేదు, శక్తి లేదు. దేవుడుంటే నీ ఇంటి నిండా ఏమండి సంతోషం ఉంటుంది, నీ కుటుంబంలో ఏమండి అనారోగ్యం తీసివేయబడుతుంది. అనారోగ్యం ఎంతమందికి ఈనాడు అనారోగ్యం. ఈ మనిషి బాగానే ఉండండి, ఏందోనండి ఇట్లా అయిపోతున్నాడు. కారణం ఏంటి? కారణం ఏంటి? దేవుడు లేడు నీ ఇంట్లో, నీ హృదయంలో లేడు. ముందుగా దేవునికి మనం నమ్మకంగా జీవించినప్పుడు ప్రియులరా, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. తగ్గించుకుంటావా? దేవునికి నమ్మకంగా ఉంటావా? అక్కడే 9-10 వచనాలు కూడా చదువుకుందాం. 9-10. నీ రాబడి అంతట్లో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగం ఇచ్చి యెహోవాని ఘనపరచుము. ఎప్పుడండి ఘనపరిచేది ఆయన్ని? ఏమి ఇవ్వకపోతే ఘనం వచ్చుద్దా నీకు? ఘనపరచగలుగుతావా? దేవుణ్ణి ఎప్పుడు ఘనపరచాలంటే నీ రాబడి అంతట్లో ప్రథమ ఫలం. నీ రాబడిలో 300 వస్తున్నాయా? ఎంత తీయాలా? 3 రూపాయలు తీసి పక్కన పెట్టు, అంతేనా? 30 రూపాయలు. ఎప్పుడు తీస్తావు మరి? నీకు ఆరోగ్యం ఎట్లుంటుంది? 300 వస్తున్నాయి, 30 రూపాయలు ఈ నాయి కావు, 270 నాయి. ఏం బైబిల్ చెబుతుందండి, నేను చెప్పట్లే, నేను దాచుకోవటానికి కాదు. ఆయనకి ఏమంటున్నాడు? 300 తెచ్చుకుంటున్నావు, హాయిగా బాగా మసాలా వేసుకొని తింటున్నావు హాయిగా. ఏమండి, ఎప్పుడు తీస్తావు? నీ రాబడి అంతట్లో ప్రథమ ఫలము నీ ఆస్తిలో భాగం ఇచ్చి యెహోవాని గణపరచు. ఎప్పుడు తీస్తామండి? ప్రార్థన చేస్తాం అంతేనా అండి? మేము ఏదో వస్తామండి ప్రార్థనకి, అంతే. ఇది తీయటం అంటే మాకు అక్కర్లేదు, మేము తీయం. ఏమండి, నిన్ను ఎప్పుడు కనపడుతున్నావు? ఆయన ఎప్పుడు కనపరచాలి? నువ్వు నీ ప్రథమ ఫలములో 3వ భాగం అంటే ఎంత అంటుండో? 10వ భాగం. 10వ భాగం. 10వ భాగం ఏమంటున్నాడు? తర్వాత 10వ వచనం అంటున్నాడు, అప్పుడు నీ కొట్టుల్లో ధాన్యము సమృద్ధిగా ఉండును, నీ గానుగులో ఉండి క్రొత్త ద్రాక్షారసము పైకి పొర్లి పారును. ఏమండి, నీ ఇంట్లో సమృద్ధి. ఎప్పుడు సమృద్ధి చెప్పండి? చాలామంది ప్రభువుకి ఇవ్వకుండా ఏమండి దరిద్రులు అయిపోయాడు చాలామంది ఉన్నారు. వాళ్ళు ఇవ్వన్నట్టే. దేవుడికి ఇచ్చే వాటిలో ఇవ్వకుండా ఏమండి ఎంత దరిద్రులండి, దరిద్రులు అయిపోతున్నారు. కారణం వాక్యం లేదు, 1. 2 దేవుడికి ఇవ్వటం లేదు, ప్రార్థన లేదు. ఈ 3 లేవండి జనం దగ్గర. ఈ మనుషులు ప్రియులాడుచున్న ప్రార్థనకు వస్తున్నారు కానీ మెప్పు కోసం నన్ను పెదవులతో గనపరుతురు కానీ మనసుతో గనపరచరు. పెదాలతో స్తుతిస్తున్నారు కానీ హృదయాంతిచ్చి ప్రార్థన చేసేవాళ్ళు కనపట్టలేదు అంటున్నాడు ఆయన. అవును ప్రియులరా, దేవుని సన్నిధిలో మనం తగ్గించుకొని దేవునికి మనం నమ్మకంగా ఉంటే ఏమండి ఎట్లా ఉంటామంట? మధ్యాహ్నం తేజస్ కంటే ప్రకాశంగా ఉంటామండి. మన హృదయాలు, మన బ్రతుకులు మారిన తర్వాత ప్రియులను చూడండి, మధ్యాహ్నం ఎలాగుంటుందంటే ఏమండి ఆ ప్రకాశత, ఆ ఎండ ఎంత ఏమండి తేటగా కనపడుతూ ఉంటుందో అంత ప్రకాశంగా ఉంటుంది నీ ఇల్లు, నీ కుటుంబం. ఏమండి ఉందా?
ఈనాడు కుటుంబాల్లో ప్రియులరా మంచి మనసు ఉందా? కుటుంబాల్లో నెమ్మది ఉందా? సంతోషం ఉందా? సమాధానం ఉన్నదా? ఎంత మాత్రం సమాధానం లేవు. డబ్బు ఉంటుంది ఒక పక్కన, ఏమండి ఆస్తి ఉంటుంది, భార్య భర్తలో ప్రియులరా ఎప్పుడూ గొడవలే. ఎందుకు? కొంతమందికి అనుమానం, అడుగుతున్నావేంటి, అక్కడికి వెళుతున్నావేంటి అని చెప్పి ఆయనకు అనుమానం. ఏమండి చాలామంది ప్రియులరా చూడండి, అనుమానం జబ్బుతో చాలామంది కుటుంబాలు నష్టపోతున్నాయి, కాపురాలు విడిపోతా ఉన్నాయి. కారణం ఏంటి? దేవుడు లేడు నీ ఇంట్లో. దేవుడు ఎప్పుడైతే నీ ఇంట్లో ఉంటాడో మధ్యాహ్నం తేజస్సు కంటే ప్రకాశంగా ఉంటావండి. నీ కుటుంబం ఉన్నదా? దేవుడికి ఇవ్వకుండా, ఏమండి నీ మనసు తిన్నగా నిలపకుండా, ఆయన వైపు చేతులు చాపకుండా, ఎలాగా నీ గుడారంలో దుర్మార్గతను కొట్టేమని చెబుతావంటే ఆ దుర్మార్గతను కొట్టేయటమే లేదండి. పాపం ఎంత భయంకరం ఉందో నీకు తెలియదు. ప్రియులరా, దేవుని కోసం బ్రతకపోతే, మత్తయి సువార్త, దేవుని కోసం బ్రతకపోతే ప్రియులరా మన కుటుంబాలు ఎంత మాత్రం తేజస్సుగా ఉండవని వాక్యం చలవిస్తూ ఉన్నది. 6వ అధ్యాయము మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనం చదువుకుందాం. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. ప్రియులారా, ఏం వెతకాలంట మనం? ముందు ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని ఎతకండి, అప్పుడు మీకు ఏది కావాలంటే దొరికిద్ది అంటున్నాడు ఆయన. ఎంతమంది ఎతుకుతున్నారు చెప్పండి? ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు? ప్రభువా నీ రాజ్యం కావాలయ్యా, ఏవండి నువ్వు నా జీవితంలోకి రా ప్రభు అని చెప్పి ఎవరు ఎతుకుతున్నారు చెప్పండి? మనం ఆయన ఎతకాలి. ఏమండి ఎతికినప్పుడు దొరుకుతాడు ఆయన. ఎతకకుండా దొరికేవాడు పాపంలోనే ఉండి, అక్కనంలోనే ఉండి, మోసాల్లో ఉండి ఎతికితే దొరికేవాడు కానే, పరిశుద్ధంగా ఉండి ఆయన మనం ఇలా ఏడుకుంటే దొరుకుతాడు. పరిశుద్ధంగా ఉండాలి. పరిశుద్ధత ఎప్పుడొచ్చింది చెప్పండి? పరిశుద్ధత ఎప్పుడొచ్చింది? వాక్యం మన హృదయంలోకి వచ్చినప్పుడు ఇది తినకూడదు, వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు, ఏమండి ఆ పాపం చేయకూడదు, ఈ త్రావుడు తాగకూడదు, ఇష్టానుసారంగా బూతులు మాట్లాడకూడదు, ఈ సినిమాలు చూడకూడదు. వాక్యం మన హృదయంలోకి వచ్చిన తర్వాత మన హృదయం అంతా కూడా కడిగి పడేసిద్ది అంట. ఏమండి మన హృదయం అంతా కడిగేసిద్ది. ఎప్పుడు కడిగిద్ది అంటే ప్రియులరా, ఏమండి వాక్యం మన హృదయంలోకి వెళ్ళిన తర్వాత. వాక్యం హృదయంలోకి వెళ్ళకపోతే, ఎన్ని సంవత్సరాలు బట్టి వచ్చిన వాక్యం లేకపోతే, ఏమండి ఎక్కడికి వెళ్తావో, ఏం తింటావో, ఎవరికి చెప్పకుండా వెళతావు, పాపంలో పడతావు, చీకట్లో పడిపోతావు, ఆ నొప్పి అంటావు, ఈ నొప్పి అంటావు, ప్రార్థన చేయమంటావు. నువ్వు ఒకరికి చేయాల్సిన వ్యక్తివి. ఇన్ని సంవత్సరాలు బట్టి నీ కాడికి ప్రార్థన చేయడానికి వస్తే నువ్వు చేస్తే తగ్గిపోవాలి. సంఘ పెద్దలను పిలిపించమని అందుకే చెప్పాడు బైబిల్లో. ఏమండి ఎవడైనా రోగి ఉన్నాడా, వాడు సంఘ పెద్దలను ఒకటి పిలిపించి వాడి కోసం ప్రార్థన చేయమని చెప్పి, శాకుడి దగ్గరికి రమ్మని చెప్పలే. సంఘ పెద్దలే ఊడిపోతూ ఉంటే, సంఘ పెద్దల్లోనే ప్రార్థన లేకపోతే, వాళ్ళే ప్రార్థన చేయించుకుంటుంటే ఏమండి ఇంకేముంది చెప్పండి? సంఘం కోల్పోక ఏమైద్ది? సంఘ పెద్దలను పెట్టింది ఎందుకు? నీ దగ్గరికి రావాలి ప్రార్థన చేయించుకునేవాడు. అప్పుడు నువ్వు ఏమండి ప్రార్థన చేయాలి, నువ్వు పటిష్టంగా ఉండాలి. ఎలాగ ఉండాలి చెప్పండి? ఏమండి ఎంత శక్తితో ఉండాలి, ఎంత ప్రార్థనతో నింపబడి ఉండాలి. సంఘం కోసం ప్రార్థన చేయాలి, నీ ఇంటి కోసం ప్రార్థన చేసుకోవాలి, నీ కోసం ప్రార్థన చేసుకోవాలి. ఎప్పుడు లేవాలి? ఇవన్నీ లేవండి. ఏమండి మనుషులు ప్రియులు చూడండి, పడిపోయిన స్థితి, జీవితాలు మారక, బ్రతుకు మారక, ఈ లోకాశల్లో చచ్చిపోలే మనం. చాలామంది లోకంలోనే తన్నకలాడుతున్నారు, కానీ ఈ లోకంలో మనం చచ్చిపోవాలండి. ఎవరేదన్నా కానీ, ఎవరేం మాట్లాడినా కూడా మనం చచ్చిపోవాలి. చచ్చిపోయినప్పుడు మాట్లాడుతున్నా, ఎవరన్నా ఏదన్నా తిట్టినా కొట్టినా మనం చచ్చిపోయి ఉండాలి. అది క్రైస్తత్వం. వాళ్ళ మీదకి ఎగబడతా, ఏళ్ళని తిడతా, వాళ్ళని ఇష్టానుసారంగా మాట్లాడతా కాదండి. క్రైస్తవుల లక్షణం ఏంటంటే తగ్గింపు తత్వం. మన ప్రభు ఎంత తగ్గించుకుంటే చెప్పండి? అన్నాడు అనుకోండి, అందరూ చచ్చిపోతారు. వాడు సిలువు మీద వేసి కొట్టడం ఏందండి ఆయన్ని? ఆయన నిజముగా ఏమండి మనుషులను ప్రేమించాడు, కాకపోతే ఢోమ్ అన్నాడు అనుకోండి, అందరూ చచ్చిపోతారు ఢోమున. ఎందుకనలేదు ఆ మాట ఆయన? ఎందుకనలేదు చెప్పండి? ఆయన తత్వాన్ని చూపించుకున్నాడు మనుషులకి. ఆయన స్వభావం ఏంటో చూపించాడు. నేను తగ్గించుకున్నా, మీరు కూడా అది కావాలి. తగ్గించుకుంటావా?
దేవునికి నమ్మకంగా ఉంటావా? అవును ప్రియులారా, ఏమంటున్నాడంటే ఇక్కడ, కాబట్టి మీరు ఆయన రాజ్యమును వెతకండి, అప్పుడు మీకు అన్నీ అనుగ్రహించి నీకేం కావాలంటే అది ఇస్తాడు ఆయన. ఎప్పుడు ఎతుకుతున్నాం మనం? నీతిని ఎతుకుతున్నావా? మనకు వెళ్ళి చూడాలి. నీతిని ఎతుకుతున్నావా మనం? ఏమండి, పరిశుద్ధతను ఎతుకుతున్నావా? ఆయన రాజ్యాన్ని ఎతుకుతున్నావా? నేను చనిపోతే నీ రాజ్యంలో ఉండాలి ప్రభువా. ఏమండి, ఆ రెండో దొంగ ఏమన్నాడు? అయ్యా, నన్ను నీ రాజ్యంలో చేర్చుకో అంది. ఎందుకు? చచ్చిపోయే మూమెంట్లో కూడా ఆ దొంగ మారిపోయి నీ రాజ్యంలో నన్ను ఎందుకన్నాడు ఆ మాట? ఏమండి, ఆయన రాజ్యం వెతుకుతున్నాడు. ముందు ఆయన రాజ్యాన్ని వెతకాలి. మనం ఏం వెతుకుతాం? ఏమండి, పెళ్ళి కావాలా, పిల్లలు పుట్టాలా, మగ పిల్లగాడే పుట్టాలా, వాడు బాగా తన్నాలా కదా. మగ పిల్లగాళ్ళు నమ్మిన వాళ్ళు ఇవి అంతా గుండుసున్నాయి ఇప్పుడు. ఏమంటే రివర్స్లో వచ్చింది ఇప్పుడు. ఏదో మనం ఇంటి పేరు నిలబెడతాడు అనుకున్నాం, కానీ వాడు ఇంటి పేరుగా నిలబెట్టేది ఏమండి తన్ని తలకపోస్తా ఉన్నాడు. ప్రియులారా చూడండి, దేవుని కోసం బ్రతికేవాళ్ళు ఈ లోకానుసారమైన జీవితాన్ని జీవించకూడదండి. లూకాసు వార్త 6వ అధ్యాయము 37-38. తీర్పు తీర్చుకుడి, అప్పుడు మిమ్మల్ని గూర్చి తీర్పు తీర్చబడదు. నేరం మోపకుడి, అప్పుడు మీ మీద నేరం మోపడదు. క్షమించుండి, అప్పుడు మీరు క్షమించబడదురు. ఇయుడి, అప్పుడు మీకు ఇవ్వబడింది. ఏమంటున్నాడు ఈయన? ఏమండి, యేసు ప్రభు ఏమంటున్నాడంటే, తీర్పు తీర్చుకుడి. ఒకళ్ళకి తీర్పు తీర్చేవారిగా మనం ఉండకూడదు. మనకు తీర్పు రాకుండా ఉండాలంటే మనం ఇతరులకి మంద బాగోదు. మనం ఎవరికి వెళ్ళి చూపిస్తాం? ఎవరికి వెళ్ళి చూపిస్తాం? మంద బాగోదు. బాగలేని వాళ్ళు బాగలేదు అంటుంటాం మనం కదా. ముందు మనం చూసుకోవాలి. ఏమండి, నా కంతెంత పెట్టుకొని నీ కంతను ఎతికితే ఎట్ట చెప్పండి? అవును, మనం తప్పు లేనప్పుడు మనం ఏలు పెట్టి చూపించవచ్చు. మనం తప్పు పెట్టుకొని మనం తాగి నువ్వు తాగాకంటే, మనం తగులు ఆడుకుంటావు నువ్వు తగులు ఆడకాకంటే, ఏమండి ఇది సమాజం కాదు కదా. తీర్పు తీర్చుకుడి, అప్పుడు మిమ్మల్ని గురించి తీర్పబడదు. నేరం మోపకుడి, అప్పుడు మీ మీద నేరం మోపబడదు. క్షమించండి. మనం క్షమించాలంట. వాళ్ళు తప్పు చేసినా కూడా, మనం కొట్టారండి, నన్ను కొట్టారు, నేనేం చేయాలా? పోన్లే అని చెప్పి వదిలేయాలా, క్షమించాలా. ఏమండి, మనం క్షమిస్తామా? కొడతాడా? నన్ను కొడతాడా? అరే కర్ర తీసుకుంటాం, లేకపోతే పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఒకటి కాకపోతే ఇంకోటి పెడతారండి కదా. ఈ నిరికియాలంటే ఏం చేయాలా? మా ఆమెని జాకెట్ దింపిండి వచ్చి ఏ కేసు పెడతాం? వాడిని నిరికియటానికి బాగా. అసలు క్రైస్తవులేని అనిపిద్దండి నాకు అప్పుడప్పుడు. వీళ్ళు క్రైస్తవులా? లోకానుసారంగా జీవించేవాళ్ళు. అవును ప్రియులరా, లోకానుసారంగా జీవించేవాళ్ళు. ప్రియులరా, నేరం మోపినప్పుడు మనం నేరం వేసుకోవాలి, క్షమించాలి. మనం క్షమించాలి. వీరేమి చేస్తున్నారో వీరు ఎరుగురు గనక వీరిని క్షమించండి. సిలువలు వేసి కొడతా ఉంటే యేసు ప్రభు అన్న మాట ఏంటి? వీరేమి చేస్తున్నారో వీరు ఎరగరు. తండ్రిని అడుగుతున్నాడు, వీరి మీద ఆ పాపం మోపకండి అని చెబుతున్నాడు. మనం కూడా అదే అడగాలి, మనం అదే కూడా చెప్పాలి. ఏది మన క్రైస్తత్వం? మన జీవితం మారటం లేదు, మన బ్రతుకు మారట్లేదు. ప్రియులారా, దేవుని కోసం బ్రతకాలి. అపోస్తుల కార్యము 2వ అధ్యాయము, అపోస్తుల కార్యము 2వ అధ్యాయము 38వ వచనం చదువుకుందాం. పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందండి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుదురు. ఏమండి, పరిశుద్ధాత్మ వరం ఉందా?
బాప్తిస్యాలకు తీసుకున్న వాళ్ళ మీద పరిశుద్ధాత్మ వరం ఉందా? మిమ్మల్ని అడుగుతున్నా నేను. పరిశుద్ధాత్మ ఆడ కూర్చొని ముచ్చట్లాడి, ఏడ కూర్చొని ముచ్చట్లాడి, ఏమంటే వాళ్ళతో తగులు పెట్టుకొని వాళ్ళ దగ్గర ఉంటుంది ఆ పరిశుద్ధాత్ముడు? ఏముంటుంది? దయ్యం ఉంటుంది దగ్గర. నేను ఎప్పుడు చెబుతున్నా, రొట్టెలుపు తీసుకునేవాళ్ళు ఖచ్చితంగా ఉండకపోతే మీ దగ్గర పరిశుద్ధాత్మ దయ్యం ఉంటుంది నీ దగ్గర. దయ్యంలాగే తగువాడతావు. అసలు మనసుల్లో సంతోషం ఉండదు, ఆ మొఖాలు పేలాలు ఎగుతుంటాయి. ఏమన్నా కొద్దిగా చిరునవ్వు ఉంటుందా? పరిశుద్ధాత్మ పొందినోళ్ళ దగ్గర చిరునవ్వు ఉంటుంది, సంతోషం ఉంటుంది, దేవుని ఆకర్షణ కనపడతా ఉంటుంది. మీ దగ్గర అది ఉందా? ఒక మనిషికి వెళ్ళి చూస్తే అమ్మో తన్ని తట్టుకుందనిపిస్తుంది కదా. ఒక ముఖాలు చూస్తుంటే కళకళ ఆడవు. ఎట్టంటే అమ్మా, ఎట్టంటే ఒక ముఖాలు చూస్తుంటే అమ్మాయి, ఒక్కొక్కళ్ళ ముఖాలు చూస్తుంటే ఏమండి ఏడ్స్ కొట్టి తట్టుకుంటాయి. అమ్మ నీ జోలికి మేము రాములే అమ్మ అనిపిస్తుంది. నవ్వు ఉండాలండి మన దగ్గర. ఏముండాలా? అరే వాళ్ళ దగ్గర కూర్చుంటే కొద్దిగా సంతోషంగా ఉంటుందని చెప్పి లోకస్తులు వచ్చి నీ దగ్గర కూర్చోవాలి. ప్రార్థనకి వెళుతుంది ఈ అమ్మాయి. ఈ ప్రార్థనకి వెళుతున్న అమ్మాయి దగ్గర కాసేపు కూర్చుంటే నా అన్నీ కూడా చెప్పాలి, నా బాధలు, నా కష్టాలు మొత్తం కూడా వెళ్ళిపోతాయి కాసేపు కూర్చొని మాట్లాడితే. అలాగుందా? ఏం దగ్గరికి వెళితే నా బాధలు కాదు ఆమె బాధలు కూడా వస్తాయని చెప్పి ఏడుచుకుంటే ఏం పోతుంటుంది కదా. చాలామంది ప్రియుల పరిశుద్ధాత్మని వరం పొందుకోవాలి. ఏమంటే యేసుక్రీస్తు నామంలో మనం బాప్తిసం తీసుకున్నాం, మనకేం రావాలంటే పరిశుద్ధాత్మని వరం వచ్చిందంట. వరం. ఆ వరాన్ని కాపాడుకున్నావా? చెప్పండి. అసలు పరిశుద్ధాత్మ వరం ఉందో లేదో వీళ్ళకి ఏమండి? దున్నేటప్పుడు దూడల్లోనంట చెప్పాలి, మేసేటప్పుడు ఎద్దల్లో, వేసేటప్పుడు ఎద్దల్లో, దున్నేటప్పుడు దూడల్లో అంటారు కొంతమంది. అందరితో పోగేసుకుంటారండి. పరిశుద్ధాత్మను పొందుకున్న వాళ్ళు ప్రత్యేకత. నేను ఎప్పుడు చెబుతుంటాను కదా, ఏం చెబుతుంటా? ఏమండి, తామరాకు నీళ్ళల్లోనే ఉంటుంది. తామరాకు బాగా చెబుతున్నా, తామరాకు నీళ్ళలోనే ఉంటుంది. తామరాకు మీద నీళ్లు రానిచ్చుకోదు. మీరు ఎక్కడైనా చూడండి, తామరాకు నీళ్ళలో ఎప్పుడు వర్తమానం ఉంటుంది. ఏమండి, దాని మీదకి ఏం రానేదో, నీటి బొట్టు రానేదంతే. మనం లోకంలోనే ఉన్నాం, లోకం మనలోకి రావటానికి లేదంతే. ఎంతమంది ఈ డిసిషన్ తీసుకుంటున్నారు, ఈ వర్తమానాన్ని తీసుకుంటున్నారు? ప్రియులారా, దేవుని కోసం బ్రతికే వాళ్ళు లోకం మనలోకి ఎంత మాత్రం రావటానికి, లోకంలోనే ఉన్నావు నువ్వు. నీళ్ళలో ఉంది ఆకు, నీళ్లు రానియదు. లోకంలోనే ఉన్నావు. లోకం మనలోకి లోక మాటలు మాట్లాడుతున్నారు కొంతమంది. లోకమైన మాటలు, లోకానుసరమైన మాటలు, లోకంలోకి వెళ్ళిపోతూ ఉంటారు. ప్రియులారా, అది పద్ధతి కాదు. నువ్వు పరిశుద్ధంగా లేవనిపిస్తుంది. నువ్వు తగువాడుతుంటే, నువ్వు సినిమాలు చూస్తావంటే, లోకస్తులతో కూర్చొని మాట్లాడుతూ ఉంటే నీలో ఏముంది? లోకం. లోకస్తురాలు ప్రియులారా, చూడండి, లోకస్తుడు ఎంత మాత్రం దేవుని సన్నిధికి వెళ్ళలేడో, దేవుని రాజ్యం దొరకదో. అందుకని ప్రియులారా, ఈ లోకంతో మనకి పొత్తు లేదండి. ఈ లోకంతో పొత్తు మనకి లేదు. లోకంలోనే ఉన్నాం. లోకాన్ని మనల్ని ఎంత మాత్రం ఆకర్షించడానికి వీలు లేదు. అపోస్తుల కార్యం నేను ముగిస్తూ ఉన్నాను. అపోస్తుల కార్యం 16వ అధ్యాయము 30-31. వారిని వెలుపలకు తీసుకొని వచ్చి, అయ్యలారా, రక్షణ పొందుటకు నేను ఏమి చేయవలనని అనిను. అందుకు వారు, ప్రభు అయిన యేసునందు విశ్వాసముంచు, అప్పుడు నీవును నీ ఇంటి వారును ఆ రక్షణ పొందుతావు. ప్రియులారా, ప్రభు అయిన ఎవరి మీద విశ్వాసం ఉంచాలంటే మనం ప్రభు అయిన యేసు వైపు మనం ఎప్పుడు కూడా విశ్వాసం ఉంచాలి. మనం ప్రభు మీద విశ్వాసం లేకుండా ఇక్కడికి వచ్చినా కూడా అర్థమే. ఇక్కడికి వచ్చినా కూడా నువ్వు ఎవరి మీద ఆనుకోవడానికి వచ్చావు? సేవకుడి మీద, మనుషుల మీద. వీళ్ళు ఎవరో కాదండి. నేను పరలోక రాజ్యానికి దారి చూపించేవాడిని, కానీ నేను రక్షించేవాడిని
నేను కాను. మనకు ఒక తండ్రి ఉన్నాడు, ప్రభు ఉన్నాడు. ఆయన మనల్ని రక్షిస్తాడు, మనల్ని కాపాడుతాడు, ఆయన రాజ్యంలోకి తీసుకొని పోతాడు. ఆయన మీదే మనం దారేసుకోవాలి. ఆయన నాలో ఎన్నో లోపాలు ఉంటాయి. నన్ను చూస్తే, నన్ను పరీక్షిస్తే నాలో ఎన్నో లోపాలు ఉంటాయి. అసలు ఏ లోపం లేనివాడు ఒక ఆయనే ప్రభు అయిన క్రీస్తు. ఆయనలో ఏ లోపం లేదు ప్రియులారా. మనం ఆయన వైపు చూసినప్పుడు మనం బ్రతుకుతాం, మన జీవితాలు మారుతాయి. అందుకనే ప్రియులారా చూడండి, మనం ఎవరి వైపు చూడాలంట? వారిని ఎలపలకు తీసుకుని వచ్చి, అయ్యలారా రక్షణ పొందుకు నేను ఏమి చేయవలనని అందుకు వారు, ప్రభు అయిన యేసు నందు విశ్వాసం ఉంచు, అప్పుడు నీవును నీ ఇంటి వారు రక్షణ. చెప్పండి, చెప్పగలుగుతాను? ఇన్ని సంవత్సరాలు బట్టి వస్తున్నావే, నీ ఇంట్లో ఎవరైనా రక్షించబడ్డారా? చెప్పండి. ఆ అమ్మాయి రక్షించబడదు, ఆ అబ్బాయి రక్షించబడ్డు, వాళ్ళ ఆయన రక్షించబడ్డావు, వీళ్ళందరూ రక్షించబడరు. ఏమో మారింది, ఒక్కసారి అందరిని కూడా మార్చేసుకున్నది. మన జీవితాలు ఏమండి ఎలుగుమయంగా ఉండాలంటే మనం ఏం చేయాలి? మన గుడారంలో దుర్మార్గతని కొట్టివేసుకోవాలి. నీ చేతులు వాయం వైపు, నీ మనసు తిన్నగా ఉండాలి. నీ మనసు ఎటు ఇటు కదలనీయకూడదు. నీ మనసు ఆయన వైపే ఉండాలి. ఎవరి వైపు ఉన్నా కానీ రేపు నీ జీవితం పాడైపోద్ది, నీ బ్రతుకు పాడైపోద్ది. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన ప్రభువా, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా కన్న తండ్రి, వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఎన్న వాక్యాన్ని క్రియల్లో మేము చూపించకపోతే మేము ఇక్కడికి రావటం కూడా వ్యర్థమే కదా. ఒక్కసారి మమ్మల్ని జ్ఞాపం చేసుకోండి నాయనా. మధ్యాహ్నం తేజస్సు కలిగి ప్రకాశింపగలిగే జీవితాలు మాకు దయచేయండి. మీ సన్నిధి మాతో ఉంచండి. వాక్యానికి ముద్ర వేసి నాలో మాలో ఫలించేలాగా చేయండి. యేసు నామమున బట్టి అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్.